యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 46వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం ఏదైతుందో ఆ అధ్యాయం లోపల 16వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో, ఆత్మజ్ఞానంచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. చాలా చమత్కారికంగా వ్యాసుల వారు ఈ రచన గ్రంథస్థం చేసినటువంటి విషయం మనం ఇక్కడ ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో అంటున్నానట్టు. అజ్ఞానము ఏమిటి మొట్టమొదటి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం అర్థమైపోతుంది అన్నట్టు. ఏది ఉన్నదో అది కాదని, ఏది లేనిదో అది అవునని అనడమే అజ్ఞానం. ఎట్లా వర్తించాలి మనం ఈ విషయాన్నంటే, ఉన్నది ఆత్మ, అది ఉన్నది కాబట్టే దేహం యొక్క ఉనికి ఉన్నది, దేహం యొక్క అస్తిత్వం ఉన్నది. అయితే ఏది ఉన్నదో, రెండవ అధ్యాయం నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని చెప్పేసి రెండవ అధ్యాయం లోపల ఏది ఉన్నదో ఆ దాని అనుభవం మనకు లేదు. ఏది ఉంటేనే దేహం ఉన్నదో, ఏది లేకపోతే దేహమును ఊహించను కూడా లేమో, ఆ దేహము మట్టుకే పరిమితమై ఆలోచించడం. దేహం కన్నా పూర్వము, దేహం తర్వాత ఏమో ఉంటుందని అనుకోకుండా కేవలము ఈ దేహము మట్టుకే ఆలోచించడం అవుతుందో అజ్ఞానం. మరి అజ్ఞానం అందామా? జ్ఞానము లేనివారు ఎవరు లేరు. వ్యక్తి యొక్క నిజస్వరూపము, వ్యక్తి యొక్క ఉనికి ఈ దేహము కాదు అనే జ్ఞానం అందరికీ ఉంది. చాలాసార్లు చెప్పాను అన్నట్టు. వ్యక్తి యొక్క నిజమైన అస్తిత్వము, ఉనికి ఏదైతుందో దేహము కాదు. ఎప్పుడు తెలిసి వస్తుంది? మరణ సంఘటనలు జరిగినప్పుడు, ఆత్మీయులు ఎవరైనా పోయినప్పుడు, మనకు సందేశం అందిన ముఖ్యస్తులకు వాళ్ళు అక్కడ దేహత్యాగం అయిన తర్వాత వెంటనే సందేశం పంపుతూ ఉంటారు. మనకు సందేశం అందిన మరుక్షణమే ఆ వ్యక్తిని గురించి మనము గతించిన వాణిగా భావిస్తాం అన్నట్టు. ఆ వ్యక్తి ఇక లేడు అనేటువంటి అనుభవం లోపలికి మనం వచ్చేస్తాం ఆల్రెడీ. మరి ఒక 10 నిమిషాలు కూడా కాలే ప్రాణం పోయి ఇక ఆ వ్యక్తి లేడు అని పేరు పెట్టి ఒకరికొకరు అతడు లేడట
అక్కడ గతించినట్ట ఇంకా వైరల్ అయిపోతుంటుంది, దావానంలో వ్యాపించిపోతుంటుంది ఒక వార్త. ఎవరెంత ముఖ్యస్తులు ఉంటే అంత వ్యాపకం చెందిపోతుంది ఆ వార్త. మరి ఇట్లా చెప్పుకునేటువంటి వాళ్ళు జ్ఞానం ఉండబట్టే చెప్పుకుంటున్నారు కదా. ఉన్న దేహం అతను కాదు, అతను లేడు. ఉన్న దేహం అతడు కాదు, అతడు లేడు. ఎంత క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ జ్ఞానం విషయం. అంటే ఎవరు కూడా ఈ దేహం నేనని అనుకోవడం లేదు. అప్పుడప్పుడు మరణ సందేశాలు విన్నప్పుడే క్షణకాలం కొరకు ఇది ఓపెన్ అయిపోతుంది, అని పట్టుకునే ప్రయత్నం మనం చెయ్యం. అరే నిన్నటి వరకు ఉన్నది ఎవరు, ఇప్పుడు లేరని ఎవరిని అంటున్నాం. కనిపించకుండా ఉన్నదే అసలైన ఉన్నది, కనిపిస్తున్నటువంటిది లేనిది. నా సతో విద్యతే భావం అని చెప్పాడు. నా ఉన్నదానికి లేమి లేదు, లేనిదానికి ఉనికి లేదు. ఏది ఉన్నదో అదే మనిషి వ్యవహారం లోపల ఉన్నది. ఏది ఉన్నదో అదే మనిషి వ్యవహారం లోపల ఉన్నది, అదే ఆత్మ. ఏది లేనిదో అది వ్యవహారానికి దూరం ఉన్న దేహం. ఆత్మ వదిలిన దేహము అస్తిత్వహీనమైంది, ఊహలోపల నుంచి తొలగిపోయింది. అంటే దేహం నేను కాదు, దేహం వ్యక్తి యొక్క వాస్తవ స్వరూపం కాదు. దేహము ఉన్నప్పటికైనా ఆ వ్యక్తి లేడు. అంటే వ్యక్తి అని పేరెందుకు వచ్చింది? దేహము ద్వారా వ్యక్తమవుతున్నాడు కాబట్టి వ్యక్తి అని పేరు వచ్చింది. వ్యక్తి అంటే వ్యక్తమవుతున్నటువంటి వాడు. ఎంత బాగుంది. ఆ వ్యక్తమవుతున్నటువంటి వాడు ఏమైపోయాడు? అవ్యక్తమైపోయాడు. దానికే మరణమని ఏమన్నాను మొత్తం మీద. వ్యక్తి, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అంటుంది. వ్యక్తి అంటే దేహము ద్వారా వ్యక్తమవుతున్నటువంటి వాడు కాబట్టి వ్యక్తి. ఆ వ్యక్తి వ్యక్తమవుతున్నటువంటి వాడు దేహమును వదిలిపోతే ఆ వ్యక్తే అవ్యక్తం లోపలికి వెళ్ళిపోతున్నాడు. మరణం అనేది లేదు ఎక్కడ కూడా. ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరు ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటిది ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నది కూడా కనిపిస్తున్న దేహంతో కాదు. కనిపిస్తున్న దేహంతో ప్రవర్తిస్తే శవంతో కూడా మనం ప్రవర్తించాం. దానికి శవం అని పేరు ఎందుకు వచ్చింది? ఎందులో శివం లేదో కాబట్టి అది శవం. అంటే శవంతోనే మనం ఎందుకు ప్రవర్తించడం లేదు? అలా శివం లేదు. ప్రవర్తన ఎక్కడున్నది? శివం ఉన్నటువంటి వాడే శివమున్న ఇంకొకరితో ప్రవర్తిస్తాడు, మన సంబంధ బాంధవ్యాలను బట్టి. ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరి అనుభవం లోపల ఆత్మజ్ఞానం. ఇదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటిదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను నేను ఆత్మను అనేటువంటిది ఆత్మజ్ఞానం. నిజంగా నీవు ఆత్మతోనే ఉన్నావు. నీలో ఆత్మ అనేది దేహాన్ని త్యజిస్తే నీకు గుర్తింపు లేదు ప్రపంచం లోపల. అలాగే నువ్వు గుర్తించవు, వ్యక్తిని నువ్వు కూడా గుర్తించవు. నిన్ను ఎవరు గుర్తించరు? ఎదుటివాడు గుర్తిస్తున్నది నీ ఆత్మకే, నీవు గుర్తిస్తున్నది ఎదుటివాని ఆత్మకి. అంటే ఆత్మ వర్సెస్ ఆత్మనే ప్రపంచం లోపల వ్యవహారం నడుస్తూ ఉంది. అటువంటి స్థితిలో అది తెలుసుకొని ఆ స్థితిలో ఉండడమే ఆత్మీయ స్థితి, ఆత్మజ్ఞానం అంటున్నట్టు. ఇటువంటి ఆత్మజ్ఞానం చే ఎవరి యొక్క అజ్ఞానం నశింపజేయబడినది. అజ్ఞానం ఏంటిది? ఆత్మజ్ఞానం. అజ్ఞానం ఏంటిది? దీని ద్వారా వ్యక్తమవుతున్నది ఏంటిది? తిరిగి అవ్యక్తం లోపలికి వెళ్ళిపోతున్నది ఏంటిది? ఏమి లేకపోతే పరస్పర వ్యవహారం లేదో అది తెలిసి కూడా మనము అది తెలుసుకోకుండా ఉండడం. ఎట్లా? దేహంతోనే మాట్లాడుతున్నాం. దేహం తర్వాత దేహంకు పూర్వం ఏమన్నా తెలియదు, దేహం తర్వాత ఏమన్నా తెలియదు. ఇది అజ్ఞానం. అయితే ఈ అజ్ఞానం తొలగిపోయి అయమాత్మ బ్రహ్మ భావం ఎప్పుడైతే వస్తుందో
అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. జ్ఞానము పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది అంటే కొత్త ఏమీ లేదు. దీనికి సాంకేతిక ప్రజ్ఞానం బ్రహ్మానం అన్నాడు. ప్రజ్ఞ అంటే నీ దేహం లోపల ఉండేటువంటి జ్ఞానం ఏదైతున్నదో ప్రజ్ఞానం బ్రహ్మానం అన్నట్టు. అంటే జ్ఞానానికి పరబ్రహ్మానికి ఏమిటి సంబంధము? నీ ఆత్మకి పరమాత్మకి ఏమిటి సంబంధము? సూర్యుడి కిరణాలు ఏవైతున్నాయి కదా, సూర్యకిరణాలు సూర్యునికి భిన్నం కావు. జ్ఞానం అనేటువంటిది పరమాత్మకు భిన్నం కాదు. నీ ఆత్మ. ఇంకొక ఎగ్జాంపుల్, అగ్ని, చీకటిలో అగ్ని మండుతూ ఉంటే దాని లోపల నుంచి వెలుతురు ప్రసరించి కొంచెం చుట్టుముట్టున్నవి అన్నీ మనకు కనిపించడానికి అవకాశం ఉంది. చీకటిలో వెలిగించినటువంటి మంట, ఆ మంట ద్వారా వెలువడే వెలుతురు, ఇవి రెండు మన అనుభవం లోపల ఉన్నాయి. మంట వెలుతురు. ఇప్పుడు చెప్పండి, మంటకు వెలుతురుకు ఏమిటి సంబంధం అంటే ఏం చెప్తారు? పదాలు వేరే ఉన్నాయి ఇక్కడ. అది మంట అంటున్నాము, తర్వాత ప్రసరించేది వెలుతురు అంటున్నాం. వ్యవహారం లోపల పదాలు వేరే ఉన్నప్పటికైనా కానీ లోతుగా ఆలోచిస్తే ఏముంది? వెలుతురుకు పర్యాయ పదమే మంట, మంటకు పర్యాయ పదమే వెలుతురు. మంట లేదు, వెలుతురు లేదు. వెలుతురున్నది అంటే మంట ఉన్నది అని అర్థం అన్నట్టు. అట్లాగే పరమాత్మకు ఆత్మకు ఉండే సంబంధం ఇంతే. ఆత్మ ఒక జ్యోతి అయితే దాని ప్రకాశమే, పరమాత్మ ఒక జ్యోతి అయితే దాని ప్రకాశమే ఆత్మ. ఇప్పుడు ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధం ఇంతే. జ్యోతిషామపిత జ్యోతి తమసః పరముచ్యతే అని చెప్పాడు. జ్యోతులకు జ్యోతి అని, జ్యోతితోనే పరమాత్మ ప్రకాశమని పోల్చబడ్డది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధం ఏమిటి అంటే, జ్యోతికి ప్రకాశానికి ఉండే సంబంధం ఏమిటి ఊహించుకుంటే అనుభవంలోకి వస్తుంది అన్నట్టు. జ్యోతి ప్రకాశం లేకపోతే జ్యోతి లేదు. జ్యోతి ప్రకాశం ఉన్నది, జ్యోతి ఉన్నది. జ్యోతి ఉన్నది, ప్రకాశం ఉన్నది. రెండింటిని ఎట్లా విడదీయగలుగుతావు? జ్యోతి ప్రకాశం పదాలు వేరే ఉన్నాయి కానీ పదార్థం మాత్రం ఒక్కటే. అట్లాగే పరమాత్మ ఒక జ్యోతి స్వరూపం అయితే ఆత్మ దాని ప్రకాశ స్వరూపం. పరమాత్మ బ్రహ్మము ఏ రూపంలో? ప్రజ్ఞానం బ్రహ్మ. నీలో నేనై ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ రూపకంగానే వ్యక్తమవుతున్నది పరబ్రహ్మ చైతన్యం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, పరబ్రహ్మమును జ్ఞానము సూర్యుని వలె, అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మమును ప్రకాశింపజేయుచున్నది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఎవడు ప్రజ్ఞానంతో కూడుకున్నాడో వాడే నిజమైనటువంటి బ్రహ్మ ప్రకాశం. అందుకే ఎవరప్ప పరబ్రహ్మ ప్రకాశం అంటే సద్గురువులే. సద్గురువులు పరబ్రహ్మము జ్యోతి అయితే దాని ప్రకాశమే సద్గురువులు అంటే తత్వవేత్తలను అర్థం అన్నట్టు. కాబట్టి దాని ప్రకాశమే అన్నప్పుడు ఇంకా ప్రకాశిస్తున్నట్టు లెక్క కదా, ప్రకాశింపజేయుచున్నట్టు అర్థం అదే అన్నట్టు. అంతేగాని ఏదో మనమేంటిది దాన్ని ప్రకాశింపజేయడం అంటే, అసలు జ్యోతికి ప్రకాశంకి ఎట్లా తేడా లేదో నీ ఆత్మకు పరమాత్మ కూడా అట్లా తేడానే లేదు. కాబట్టి నీకు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం సుస్థిరమైందో ఆ సుస్థిరమైనటువంటి ఆత్మజ్ఞాన తత్పరతయే పరబ్రహ్మం యొక్క ప్రకాశం. ఇది దీని యొక్క అర్థం. 17 తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇప్పుడు ఆ పరమాత్మ యందే బుద్ధి గలవారును, ఆ పరమాత్మ యందే మనస్సు నెలకొల్పిన వారును, ఆ పరమాత్మ యందే నిష్ఠ గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా నెంచువారును జ్ఞానంచే ఎగరగొట్టబడిన పాపము కలవారై
పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. మోక్షం యొక్క యోగ్యత ఈ శ్లోకం లోపల అభివ్యక్తమవుతున్నది అన్నట్టు. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విషయం చాలా క్లియర్గా నీకు నిలిచిపోయిందో, అదే సర్వమైనప్పుడు మనసు యొక్క సహజాతం ఒకటి ఉన్నది. ఏమిటి సహజాతం అంటే, దానికి ఏది సర్వం అనిపిస్తుందో దాని లోపలనే ఉంటుంది మనసు. అది ఎవరు దేనికి సర్వం అనుకుంటున్నారో వాళ్ళ లెవెల్కి వదిలిపెట్టేద్దాం. కానీ ఏది సర్వస్వమని అనుకుంటుందో మనసు, దాన్ని ఇడిచి ఆ మనసు ఉండడానికి వీల్లేదు. బుద్ధి, పరమాత్మ ఏందే బుద్ధి గలవారును. బుద్ధి కూడా ఎక్కడ పనిచేస్తుంది? ఏది అన్నిటికంటే ఉన్నతమైందిన్నదో దాని విషయంలోనే బుద్ధి అనుకునేటువంటి అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటిది అని ఏదైతే అనుకుంటామో బుద్ధి అక్కడే నిలకడగా ఉండిపోతుంది. మనసు అక్కడనే లయమైపోతుంది. మనసు నెలకొల్పిన వారును. ఇక భగవద్గీత లోపల ఇంకో విషయం ఉన్నది. బుద్ధి ఏంటిదని మాట్లాడితే బుద్ధిమతామస్మి, బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేనే. ఇక మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేనే అంటున్నాడు, ఇంద్రియాలలో మనస్సును నేనే అంటున్నప్పుడు ఇంకా నీవేమిటిది? ఎందే పరమాత్మ, ఎందే పరమాత్మ వెలుపల బయట. వాస్తవమైనటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ అర్థం చేయించడానికి ఉన్న పదాలే తప్ప వాస్తవంగా బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేనే అన్నప్పుడు ఇంకా బుద్ధి నిలిపేదేంటిది, తొలగేదేమిటి? ఇంద్రియాణ మనస్సు, ఇంద్రియంలో మనస్సును నేనే అంటున్నాడు అన్నట్టు. నెలకొల్పడం ఏమిటిది? ఇంకా ఈ మాటలు క్లియర్ అర్థమైపోతే, ఆత్మే లేకపోతే బుద్ధి జడమే, మనసు జడమే, అంతా ఏమి కూడా పనికిరాదు. ఒక శవం లోపల ఉండేటువంటి బుద్ధి ఉందా? ఒక శవం లోపల ఉండేటువంటి మనసు ఉందా? బుద్ధి ఉండి ఆలోచన చేయడం లేదు, మనసు ఉండి చలించడం లేదు. మరి మనసు బుద్ధి దీని ఆధారంగా పనిచేస్తున్నాయి. ఆత్మ చైతన్యం యొక్క సాక్షిత్వం లోపల ఇవన్నీ పనిచేస్తున్నాయి. నెలకొల్పడం ఏంటిది? ఈ జ్ఞానం కరెక్ట్ తెలుసుకుంటే తనకు తాను నెలకొల్పబడుతుంది అన్నట్టు. వర్ణన అవసరం లేదు, అనుభవం అవసరం ఉన్నది. ఆ పరమాత్మ ఏందే నిష్ఠ గలవారును. నిష్ఠ ఏదైతున్నదో వ్యక్తి మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. నిష్ఠ అంటే అందులో పాతుకొని ఉండడం అన్నట్టు. అది తప్ప వాని దృష్టిలో ఇంకొకటి లేకుండా ఏదుంటో దానికి నిష్ఠ అని అంటాం అన్నట్టు. ఇక్కడ ఆ పరమాత్మ ఏంది నిష్ఠ గలవారును. మనసు యొక్క స్వభావం ఎట్లా ఉందంటే, ఏ దాన్ని వాడు సర్వస్వం అనుకుంటాడో దాని నిష్టనే వానికి ఆవహిస్తుంది అన్నట్టు. ఏదాన్ని అనుకుంటున్నావు నువ్వు? ఒక పరస్త్రీ వ్యామోహ పీడితుడైనటువంటి వాడు అదే సర్వస్వము, దానికి మించింది లోకంలో ఇంకొకటి లేదు అనుకొని ఒక కామిక వాంఛతో ఒక వ్యామోహంలో పడినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆ వ్యామోహమే వాని నిష్ఠగా మారిపోతుంది అన్నట్టు. ఏదైనా కానివ్వండి, ధనం గురించి ఆలోచిద్దాం. ధనమే సర్వస్వం అనుకున్నప్పుడు ఆ ధన సంపాదన, ఆ ధనం యొక్క ఆలోచనే వాని నిష్ఠగా మారిపోతుంది అన్నట్టు. ఇట్లా మనసుకు ఉండేటువంటి సౌలభ్యం ఉన్నది నిష్ఠ అంటే. ఎవడు దేన్ని సర్వస్వం అనుకుంటాడో అదే వాని నిష్ఠగా మారిపోతుంది. ఇక్కడ ఆత్మ విషయానికి వస్తే, ఆత్మే నీ సర్వస్వం, నీవంటేనే ఆత్మ.
ఆత్మ లేకుండా అసలు నువ్వు లేనే లేవు. ఆత్మే పరమాత్మ, పరమాత్మ జ్యోతి అయితే ఆత్మ ప్రకాశం, అదే నీ స్వరూపం. ఎక్కడ తిరిగినా అది ఉంటే నీవు ఉన్నావు, లేకపోతే నువ్వు లేవు. ఈ సత్యం తెలిసినప్పుడు ఎవరి లోపల వాళ్ళు ఉండి ఉంటారు, దాని పేరే నిష్ఠ. నీవేమై ఉన్నావో అది తెలుసుకున్న తర్వాత అదే తనకు తాను నిష్ఠగా మారిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే చిమ్మ చీకటి అది పోవడానికి తరిమి కొట్టే అవసరం లేదు. వెలుతురు ప్రసారమైనప్పుడు ఆటోమేటిక్ చీకటి ఎట్లా తొలగిపోతుందో, వెలుతురు యొక్క అభావమే చీకటి. చీకటి ఉందంటే వెలుతురు యొక్క అభావం ఉన్నది, అందుకే దాని పేరు చీకటి. ఇక్కడ దేహనిష్ట అనేటువంటిది ఏదైతే మనకున్నదో, దేహనిష్ట అందరికి ఉన్నది అన్నట్టు. ఏ దేహనిష్ట మనకున్నదో ఇదొక చీకటి. విచారించగా దేహమును ప్రకాశింపజేస్తున్న ఆత్మ ఏదైతే ఉన్నదో అది లేకపోతే దేహంకు లెక్కే లేదనేటువంటి దృఢత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమైపోతుంది, అది నిష్ఠగా మారిపోతుంది అన్నట్టు. నిష్ఠ అంటే అది నిష్ఠగా మారిపోతుంది. ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారును. ఎంచటందు కొరకు వీడు ఎవడప్ప ఇంకా పరమగతి అంటే ఎంచువాడును అంటే ఎంచకపోతే ఏం చేస్తాం? ఉన్నది అదైనప్పుడు ఎంచకపోతే ఏం చేస్తాం మనం? ఇదంతా ఆటోమేటిక్ పరమగతిగానే అనుకుంటాడు అన్నట్టు. ఏది లేకపోతే నీవే లేవు, అదే కదా పరమగతి, దాందే కదా నిష్ఠ, దాంట్లోపలనే కదా మనసు, దాంట్లోపలనే కదా బుద్ధి, అన్నీ దేంతో నడుస్తూ ఉన్నాయో దానివైపు దృష్టి సారిస్తే అన్నీ అదే రూపం లోపల ఉండిపోతే అన్నిట్లోపల అదే రూపం చూస్తాడు, అన్నిట్లోపల అదే రూపం చూస్తాడు, తన లోపల కూడా అదే రూపం చూసుకుంటాడు అన్నట్టు. ఏది లేకపోతే ఏమీ లేదో ప్రపంచం లోపల అది తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము. నీలో వెలుగుతున్నది కూడా అదే అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. రెండు ఒక్కటే. పరమగతిగా ఎంచువారును. ఉన్నదే పరమం. అది పరమగతి అంటే దానికి యువతల అవతల ఏమీ లేదు, ఉంటే అది ఉన్నది, లేకపోతే ఇంకా ఏమీ లేదు అనేది పరమగతిగా ఎంచువారును. జ్ఞానం చే ఎగరగొట్టబడిన పాపం గలవారు. ఇటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, పాపం అంటే నిన్ను బాధించేది పాపం. పాపానికి వ్యవహారిక అర్థాలు ఎన్ని ఉన్నప్పటికైనా కానీ నిన్ను బాధించేదే పాపం. ఎందుకు పాపం నిన్ను బాధిస్తున్నది? అందుకే ఎవరైనా కొంచెం మనకు జాలి వాళ్ళ మీద ఉంటే అయ్యో పాపం అంటున్నామంటే ఆయన లోపల ఒక వేదన బాధ ఉన్నది కాబట్టి అయ్యో పాపం అంటున్నాం అన్నట్టు. వ్యవహారం లోపల ఎంత బాగున్నది కూడా అయ్యో పాపం అంటే ఆయన బాధను మనము గుర్తిస్తున్నామని అర్థం అన్నట్టు. కాబట్టి జ్ఞానం ఎగరగొట్టబడిన పాపం గలవారంటే ఎక్కడ జ్ఞానం వస్తుందో అక్కడ బాధ తొలగిపోతుంది, ఎగిరిపోతుంది. పాపం అనేది ఎగిరిపోతుంది. జ్ఞానం లోపల శక్తి ఉన్నది. ఈ రకంగా ఇన్ని రకాలు వస్తే పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నాడు. స్వర్గాన్ని అన్ని లోకాలను దాటినటువంటిది మోక్షపదం. కాబట్టి ఎందుకు మోక్షపదం అంటే మళ్ళీ తిరిగి జనన మరణ చక్రం లోపల చిక్కుకోకుండా ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో అక్కడనే అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి దానికి పేరే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షమఠం అన్నట్టు. సముద్రం లోపల నుండి వెలువడ్డ నది, సముద్రం లోపల నుండి వెలువడ్డటువంటి జలమే, సముద్ర జలమే సూర్యకిరణాల ద్వారా మేఘాలుగా మారిపోతాయి. మళ్ళీ భూమి మీద వర్షం పడుతూ ఉంటే ప్రవహిస్తూ మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి. ఇంకా ఎండిపోయే నీరు ఉంటుంది కదా, సూర్యకిరణాల ద్వారా మళ్ళీ మేఘాలు ఏర్పడిపోతాయి అన్నట్టు. మళ్ళీ వర్షం అంటే ఎక్కడ కూడా నీటి చుక్క వృధా
పోదు. ఎట్లాగో పునరావృత్తి రహితమగా అంటే ఎక్కడ నుంచి మనం వచ్చినామో అక్కడికి పోవడము, ఏ స్థితిలో మనం ఉంటామో తిరిగి ఆ స్థితి లోపలికి వెళ్ళిపోవడము, ఇది పునరావృత్తి రహితమైనటువంటి మోక్షపదం. ప్రపంచ వ్యవహారాల లోపల సమదృష్టి, సమదర్శనము, సమవర్తనం అని రెండు ఉంటాయి అన్నట్టు. ఇది చాలా 18వ శ్లోకం. చాలామందికి కాంప్లికేటెడ్ అంటే అర్థం కాని మాట ఇది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శినః. పండిత అంటున్నాడు. ఆత్మజ్ఞానముకు పండుతో పోలుస్తారు. పండ అని పండితుని అంటారు అన్నట్టు. అంటే పక్వమైనటువంటి వాడు, పరిపక్వమైనటువంటి వాడు అని అర్థం పండితుడు అంటే. ఈ పాండిత్యం, కవిత్వం, రచనా కౌశల్యం ఉంటాయి. ఇవన్నీ దాని స్థానం దానికి ఉన్నది. ఇక్కడ పండితాహ అంటే పండైనటువంటి ఆత్మజ్ఞానంతో పరిపక్వమైనటువంటి వాడు. ఆత్మజ్ఞానముతో పరిపక్వమైనటువంటి వానికి పండితాహ అని ఉంటారు. పండ అంటే ఆత్మ. పండితాహ, పండ అంటే ఆత్మ కూడా ఒక పేరుంది. పండితాహ అంటే దాని అందు రమించేటువంటి వాడు, దానితో ఆ నిష్టలో ఉన్నటువంటి వాడు. లక్షణం ఏంటిదంటే ఇక్కడ సర్వము ఖలు విదం బ్రహ్మ అనేటువంటి ఒక మంచి మాటను అర్థం చేసుకోవాలి. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగనందును, కుక్కయందును, కుక్క మాంసం వండుకొని తిను చండాలుని యందును సమదృష్టి గలవారే జ్ఞానులని చెప్పబడుదురు. సమదర్శనం ఉండాలి. సమవర్తనం సాధ్యం కాదు, సృష్టి విరుద్ధమైన మాట అది. సమవర్తనం అనేటువంటిది. సమదర్శనం అయితే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవరెవరి విషయం లోపల చెప్తున్నాడు. ఇవి జస్ట్ లైక్ ఎగ్జాంపుల్. మొత్తం విశ్వం అంతటా ఉండాలి మనకు. ఇంతే కాదు, ఇన్ని లేవు ప్రపంచం లోపల. విద్యా వినయం కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, మంచి బ్రహ్మవేత్త, విద్య ఉన్నది, వినయం ఉన్నది, బ్రాహ్మణ్యం ఉన్నది, ఒక జ్ఞాని విషయం లోపల. గోవునందును పూజనీయమైంది ఇది కూడా. కాబట్టి ఏనుగునందును, జంతువుల లోపల చాలా పెద్దనైనటువంటి ఏనుగు, దాని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. కుక్క యందును, విశ్వాస జంతువు, ప్రతి ఇంటి మూడు కుక్క ఉంటుంది అన్నట్టు. తర్వాత కుక్క మాంసము వండుకొని తిని చండాలుని యందును, అంటే అది ఒక నీచమైనటువంటి శాకాహార ప్రవృత్తి. కుక్క మాంసం వండుకొని తిని చండాలని ఏంటంటే అసలు తినరు ఎవరు కూడా, కానీ కొందరు తింటారు. తింటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ సమదృష్టి ఏమిటిది అనే మాటకు వచ్చేస్తే అన్నిటి లోపల ఉండేటువంటిది దర్శించు. అన్నిటిలో ఉండేటువంటిది ఒకే చైతన్యం, ఒకే ఆత్మ. కుక్క లోపలైతేమి, ఏనుగు లోపలైతేమి, చండాలం లోపలైతేమి, పండితుల లోపలైతేమి, అన్నిటి లోపల ఉన్నటువంటిది ఒకే ఆత్మ అనే సమదృష్టి మనకు కావాలి. ఎందుకంటే ఆత్మ చైతన్యం లేకపోతే గోవు లేదు. గోవును గోవుగా గుర్తించాం. దాని లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, చైతన్యం, గోవును గోవుగా గుర్తించాం. ఇంతవరకు ప్రతిరోజు కట్టేసుకొని పూజించినాం మనం. ఈరోజు ఆ గోవును ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తున్నాం మనం?
తొలగిస్తున్నాం, ఇంటి ముందు నుంచి తొలగించేస్తున్నాం. నిన్నటి వరకు ఏముంది నీ దగ్గర? గోవు అనుకుంటున్నాం. మరి గోవు అంటే ఉన్నది ఉండనివ్వండి, లేదు. లోపల ఉండేటువంటి చైతన్యం ఏదైతుందో అదే గోవుగా గౌరవించినాం. ఒక కుక్క ఉన్నది, దాని కూడా దేహత్యాగం అయిపోయింది. కుక్కది కూడా దేహత్యాగం అయిపోయింది. నిన్నటి వరకు మనసరిగా దానికి లాలనా పాలన చేసినాం. ఈరోజు మున్సిపాలిటీలను ఎవరో పిలిపించి వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి తీసుకొని పోయి దీన్ని ఖననం చేద్దామా, ఏం చేద్దాం, ఏమన్నా కూడా చేసేస్తాం. ఒంట్లో మాత్రం ఉంచుకోం. ఏనుగ ఉంది అంటే ఆత్మ ఉన్నప్పుడే ఉంది, కుక్క ఉందంటే ఆత్మ ఉన్నప్పుడే ఉంది. మరి పండితుడు ఉన్నాడు అంటే కూడా ఆత్మ ఉన్నప్పుడే ఉంది. ప్రతిరోజు ప్రతి కార్యక్రమాల లోపల వచ్చి పౌరోహిత్యం చేసేటట్టు పండితుడు దక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు అంతా పండితునికి కూడా వీటికంటే అధ్వానం చూస్తున్నాం. మరణం విషయం లోపల అన్నిటినీ సమానంగా చూస్తున్నాం మనం. ఈ కుక్క చనిపోయింది, ఏనుగ చనిపోయింది, గోవు చనిపోయింది, ఉన్నంత వరకు వాటిని ఒక రకంగా చూస్తున్నాం. పోయిన తర్వాత అన్నిటినీ సమానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఏది ఉంచుకోము, అన్నిటికీ భూమిపాలు అగ్నిపాలు వేసేస్తున్నాం. మనకు కుక్కను ఉంచుకోలేదు, ఏనుగను ఉంచుకోము, మరి పండితుడిని కూడా ఉంచుకోము, గోవును కూడా ఉంచుకోము. ఇవన్నీ ఉన్నప్పుడే వాటి అస్తిత్వం ఉనికి ఉన్నది మనకు. ఆ చైతన్యము వేరైపోయినప్పుడు ఇవన్నీ సమానమే మనకు. ఏది పనికిరాదు, ఏది ఉంచుకోవడానికి వీల్లేదు. ఈ అభిప్రాయం మాత్రం మనకున్నది అన్నట్టు. ఈ రకంగా బ్రహ్మవేత్త అయినా కానీ చైతన్యం ఉన్నప్పుడే ఆయన మనకు బ్రహ్మవేత్త. ఆయన పౌరోహిత్యము, ఆయన మంత్రాలన్నీ మనకు పనికొస్తాయి. ఆయన లేనప్పుడు, ఆ లోపల ఆత్మ లేనప్పుడు ఏమీ పనికిరావు. నువ్వు ఎవరిని పిలిచినావు? ఒక బ్రాహ్మణుని పండితుని పిలిచినావు కదా, మరి ఈరోజు పిలుస్తావా? నేను పిలవడానికి ఏ కారణం ఆయన దగ్గర ఉండను, ఆ కారణం ఇప్పుడు లేదు కాబట్టి నేను పిలవలేను. అన్నింటినీ సమానంగానే చూస్తున్నాం. కుక్క మాంసం వండుకొని చండాలని అందును అంటే సంస్కృతి, నాగరికత, ఒక నియమము, ఆహారం అనేటువంటిది ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఏది దొరికితే తిన్నటువంటి రోజులు కూడా ఉంటాయి అన్నట్టు. అయితే కుక్క లోపల చైతన్యం ఉంటేనే కుక్క, చండాలం లోపల చైతన్యం ఉంటేనే వాడు చండాలుడు, తింటున్నాడు, చెప్తే మానుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. వాని లోపల వాడి ప్రవృత్తి ఏ తింటున్నాడో పక్కకు పెడితే వాని లోపల వెలుగుతున్న ఆత్మ, బ్రాహ్మణం లోపల ఏ ఆత్మ వెలిగిందో చండాలం లోపల కూడా అదే ఆత్మ వెలిగిందన్నట్టు. ఈ విషయము శంకరాచార్యుని జీవిత చరిత్ర లోపల జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ సూతకం పాటించేటువంటి శంకరాచార్యుల యొక్క జాతి బ్రాహ్మణులు చాలా నియమనిష్టతో నుండి సూతకాన్ని పాటించేటువంటి వాడు. స్నానం చేసి అతడు వస్తూ ఉండగా ఇదే చండాల వేషం లోపల కుక్కలను అవన్నీ తోలుకుంటా వికృత రూపం దాల్చి శంకరాచార్యని అడ్డగించుకుంటాడు. ఏదో ముట్టి తగిలినట్టు మళ్ళీ పోయి స్నానం చేయడం, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు స్నానం చేయడం. తర్వాత ఇద్దరికి చర్చ జరిగిపోతుంది, ఆ చండాలునికి శంకరాచార్యునికి. ఇద్దరి మధ్యలో జరిగేటువంటి చర్చల ఆత్మజ్ఞానమే ప్రధాన కేంద్రంగా ఉంటుంది అన్నట్టు. అంటరానిది దేహమా ఆత్మనా అని అడుగుతాడు చండాలుడు. అంటరానిది దేహం, అంటదగినది ఆత్మ. అది నీ లోపల వేరు, నా లోపల వేరుందా? ఇట్లా వేదాంతపరమైన అనేక ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ సమాధానం ఇస్తాడు శంకరాచార్యుడు.
తర్వాత ఈ హెచ్చు తగ్గులు ఏవైతున్నాయో ఈ కుల వివక్ష దాంతోనే తగ్గిపోయింది. ఈ రకంగా సమదర్శనం అని ఏదైతున్నదో చేయవలసిందే, సమవర్తనం కాదు. సమవర్తనం ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు వచ్చినంటే ఆయనకు దర్శనం అంటే చైతన్యం విషయం లోపల అన్నింటా వ్యాపించి దొక్కే చైతన్యం. చైతన్యంలో హెచ్చు తగ్గులు లేవు, అన్నిటా వ్యాపించి దొక్కే చైతన్యం. ఎట్లా ఒక 1000 కుండలో నీళ్ళు నింపి మిట్ట మిద్దానం కూడా మనం పెట్టినాం అనుకోండి, ఎండ లోపల ప్రతిబింబం ఏదైతున్నదో 1000 కుండల లోపల నీరు నింపినట్టు కుండల లోపల మిట్ట మిద్యానం వేళ ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం ఏదైతుందో అన్నిటి లోపల సమానంగా పడుతుంది అన్నట్టు. అక్కడ దేంట్లో హెచ్చు తగ్గునట్టు ఉంటాయి. అట్లాగే ఆత్మ జ్ఞాన తత్పరత ఏదైతుందో, ఆత్మ దృష్టి అనేటువంటిది ఎట్లయితే ప్రతిబింబం అన్ని కుండల లోపల సమానంగా అనిపిస్తుందో, దేహం ఏదైనా 84 లక్షల జీవరాశుల లోపల అన్నిటి లోపల పిపీలికాది బ్రహ్మ పర్యంతం చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం లోపల భేదభావం చూపించడానికి అవకాశమే లేదు. భేదభావం ఎక్కడ చూపిస్తాము? కేవలం బాహ్య విషయాల లోపల. అంతర్విషయం అయితే ఆల్రెడీ ఒకటే ఉన్నది, దాంట్లో మనమేం చేయలేము. హెచ్చు తగ్గులంత దూరం చేసినందుకు కొరకు సమదృష్టి కలవారే జ్ఞానులని చెప్పబడుదురు. జ్ఞానంకు ఇంత పెద్ద పరీక్ష ఉన్నది. ఈ శ్లోకాలు ఏవైతున్నాయి కదా, చాలా పనికొచ్చే శ్లోకాలు ఇవి కర్మ సన్యాస యోగం లోపల. కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.